హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి సంబంధించి కూడా నుమాయిష్ 83 నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. అదేవిధంగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటే డిఫరెంట్ స్టాల్స్ అనేవి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ బట్టల స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించి అలాగే పెద్దవాళ్ళు, అదేవిధంగా కూడా లేడీస్కి సంబంధించి కూడా ఇక్కడ మొత్తం స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మొత్తంలో కూడా ఇక్కడ అంటే బాగా పెద్దగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూరు మనం చూసుకుంటే కనుక మొత్తం అంటే అట్రాక్షన్ అంటే చిన్నపిల్లలకు సంబంధించి ఒక సెక్షన్, పెద్దవాళ్ళకి కూడా టీ షర్ట్స్ కానీ అలాగే ప్యాంట్స్ కానీ చిన్నపిల్లల గౌన్స్ కానీ ఇక్కడ మొత్తం ఈ స్టాల్కి సంబంధించి కూడా మెయిన్ టీ షర్ట్స్ ఎక్కువ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి మనం ఇక్కడ అంటే ఇంకా ఎలాంటివి పెట్టారు అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బాగున్నాయి. అంటే ఎలాంటివి ఉన్నాయి అంటే చిన్నపిల్లలయా పెద్దలయా? 150 అంటే బాగున్నాయి. మంచి క్లాత్ ఉంటుంది. ఇది ఇక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటుంది. ఇది 150కి వస్తుంది. ఇక్కడ టీ షర్ట్ చిన్న పిల్లలకి 150కి 2 వస్తుంది. చిన్నపిల్లలయా పెద్దలకు సంబంధించి? చిన్నది పెన్నది అన్నయ్య పిల్లలది ఉన్నది. ఇక్కడ మంచి బ్రాండెడ్ ఉంటుంది. ఇక్కడ ఇది మ్యాక్స్, డిజ్నీ ఆల్ బ్రాండెడ్ ఐటమ్ ఉంటుంది. ఇక్కడ తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఇది కంపెనీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది. ఇక్కడ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే? నా దగ్గర అన్ని స్పెషల్ ఆఫర్ ఉంటుంది. ఇక్కడ ఎనీ టైం వస్తే మంచి క్వాలిటీ మంచి స్పెషల్ ఐటమ్స్ వస్తుంది. చూడు చిన్నది పిల్లది ఫ్రాక్ మంచి డిజ్నీ బ్రాండ్ ఉంటుంది. ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటుంది. ఇది ఆల్ బ్రాండెడ్ ఐటమ్ ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ కొంచెం తక్కువ రేట్లో ఉంటుంది. మంచి బ్రాండెడ్ కప్పుడే వస్తుంది. ఇక్కడ ఉంటాయి చూడు. ఇది 150కి 2 ఉన్నాయి. చిన్న పిల్లది 100 రూపాయలది అన్నీ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాక్సింగ్కి సంబంధించి ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. దాని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. అంటే ప్రత్యేకత ఏంటి స్టాల్కి సంబంధించి? नहीं साहब, ये पंच मशीन है, हर साल लगाते हैं हम लोग. बहुत इंटरटेनमेंट होता है, वो पब्लिक बहुत इंजॉय करके जाती है. इंटरटेनमेंट होता वो तो अच्छा है गेम है. और इसका प्राइस भी कम है. 20 रुपीज़ से 1 शॉट है. 1 शॉट 20 रुपीज़ से 300 मार तो 1 शॉट फ्री देते हैं. अभी अच्छा है, पब्लिक बहुत आती है. अभी स्टार्टिंग है, आज कम है पब्लिक. हमेशा ज़्यादा आती है, हर साल लगाते हैं लोग. हाँ स्पॉट बहुत गेम है. ये क्या है, उसका है पंच मशीन का है. इसमें क्या पावर मालदा शक पावर पंच है. पावर जितना चाहे इसमें मार सकते, बता सकते. आजकल यंग जनरेशन जो है फुल इंजॉयमेंट करने आते हैं यहाँ पे. और अभी बहुत पब्लिक आएंगे. अभी देखिए आप, थोड़ी देर से स्टार्ट होने वाला है. स्टार्ट होने के बाद ये पंच मशीन है. मारो फल. हाँ राइट. ये पब्लिक क्या है, इसमें ताकत आजमाने का है. पब्लिक बहुत आती है. यंग स्टार कॉलेज के बच्चे, बॉयज़ गर्ल्स भी मारते, यंग भी मारते, सब मारते. इसमें एंजॉय करके जाते हैं. बहुत अच्छा चीप एंड बेस्ट इसका प्राइस. 20 रुपीज़ 1 शॉट है. 300 मारे तो 1 शॉट फ्री रहता आपको. ये हर साल लगाते हैं हम लोग यहाँ पे. परमानेंट है ये. मैं हैदराबाद लोकल. हाँ हैदराबाद लोकल से. हैदराबाद तेलंगाना स्टेट. बहुत ग्रेट सिटी है हैदराबाद तेलंगाना से बहुत ग्रेट सिटी है. हर चीज़ की सहूलत है यहाँ पे. जॉब इजी मिलता. पब्लिक बहुत है और एकदम रिलैक्स है. पब्लिक बहुत रिलैक्स. हैदराबाद में बहुत खुश है. और यहाँ का माहौल भी बहुत अच्छा माहौल है. यहाँ का बहुत खुश होती पब्लिक, बहुत इंजॉय करके आती. हर किस्म के आदमी आते हैं, हर रिलेशन में. आप देखिए, आप भी मार के देखिए पंच. और क्या ఓకే థ్యాంక్ యూ. ఈ విధంగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన కొంతమంది సందర్శకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చారండి? మేము ఇప్పుడే వచ్చాం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది. చూడడానికా లేదంటే ఏమన్నా కొనడా? చూడడానికి అంటే చూడడానికే. అయితే మేము హైదరాబాద్ వచ్చి లాస్ట్ 12 ఇయర్స్ అయింది. ఎప్పుడు నుమాయిష్ అనుకోవడం, వినడం, రాకపోవడం. సో ఈరోజు అనుకోకుండా అమీర్పేట వచ్చి అక్కడ నుంచి ఇలా నుమాయిష్కి వచ్చాం. అయితే రావడానికి కారణం ఏంటంటే మన జ్యోతి సారీ మందిర్ వాళ్ళు తెగ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నాడు. శారీస్, పట్టు శారీస్ ఒక ఫంక్షన్ ఉంది. సో అక్కడ ఎక్కడో ఉప్పు కూడా వెళ్ళాలి, దాని బదులు ఇక్కడ దగ్గర కదా ఒకసారి చూసి వెళ్దాం. ఒకసారి షాపింగ్ ప్లస్ నుమాయిష్ అసలు ఏంటి చూడాలి అని. అది ఎవరెవరు వచ్చారు మీరు? నేను, మా అమ్మాయి, మా కజిన్స్ వీళ్ళిద్దరు అందరం కలిసి వచ్చాం. అంటే సరదాగా ఎంజాయ్ చేయడానికి అంతే. అంటే కొంచెం తినడానికి ఏ షాపింగ్ అన్నా ముందు ఈటింగ్ అయిపోతే బాగుంటుంది కదా. అదే ఒకసారి నచ్చితే కొనుక్కుంటాం, లేదా విండో షాపింగ్. హైదరాబాద్లో ఉండి ఒకసారి కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ చూడకపోతే బాగోదు అని ఒక లోపల ఫీల్ ఉండిపోయింది. సో దానికని అమ్మ మాట్లాడుతుంది.
అదే జ్యోతి సారీ మందిర్లో పట్టు సారీస్ చూద్దాము అండ్ కుర్తీస్ అవి కలెక్షన్స్ అవి చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు టు కేటీవీ తెలుగు ఛానల్.